బాడీ రావాలంటే ఏం చేయాలి? బాడీ రావాలంటే సింపుల్ బ్రో, దోసగాని నోట్లో పెట్టుకొని చీకాల. ఆటోమేటిక్ వచ్చేస్తుంది బాడీ. దోసగాడు ఫ్రెష్ అయ్యాడు, అలా చెక్కగాడు అయితే వేస్ట్. సాంస్క్రిట్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా? సాంస్క్రిట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే నీ అంత సుల్లిగాడు ఇంకోటి ఉన్నాడు, అది ఫ్రీగా పాస్ చేస్తారు. అది అర్థమైపోయింది నాకు నీ గురించి. వద్దొద్దు నీ పేరు. ఇంకా వేరే సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా నేను ఏమైపోదు. నువ్వు పోయి సాంస్క్రిట్ ఫెయిల్ అయినాడు, నీ గుద్దలో నువ్వే వెళ్ళి పెట్టుకున్నాడు. చెప్పి తిట్టించుకోవడం తప్ప ఏం లేదు. అర్థమైనా? అన్న ఇంటర్ సెకండ్ ఇయర్ 10 సబ్జెక్ట్స్ ఫెయిల్. అతను పెట్టుకోపో, లేకపోతే గుద్దలు వేలు పెట్టుకొని తిప్పుకో, పెట్టుకొని రీల్ చేయి. ఏమంటున్నా క్వశ్చన్ ఇంకో సేఫ్ అయినా ఉండే 12 సబ్జెక్ట్స్ లేన్ 10 సబ్జెక్టులు ఫెయిల్ అయినట్ట. స్కూల్కి పోయి కాలేజ్ పోయి ఒకటకాయలు అలా ఉండే 12 సబ్జెక్టులు, నువ్వు 10 సబ్జెక్టులు పాస్. 10 సబ్జెక్టులు పాస్ అయినా కూడా నేను నిన్ను ఏమంటారు ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా నువ్వు 10 సబ్జెక్టులు ఫెయిల్ అయినావని ముండపు క్వశ్చన్లు అడుగుతున్నావు. 10 సబ్జెక్టులు ఫెయిల్ అయినా పూగ్గాడు మళ్ళీ దానికి ఇంకా చాటింగ్, మళ్ళా దానికి ఇంకా టైపింగ్ కొడుతుంది. 10 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా అన్న ఏం చేయాలని. ఏం చేస్తావు? ఆకలి పీకాలా? ఏం చేస్తావు? వాడు వాడు చదవలే పీకలే బ్రో వాడు. కానీ వాడు టెంపుల్ పోయి మంచిగా బొట్టు పెట్టుకొని ఇంత పెద్ద పెట్టుకొని వచ్చిండు ఎగ్జామ్కి. నేను వీడు ప్రతిత్తు అనుకున్నా, అని చూసి మస్తు చదివేండి మడ్డ అనుకున్నా. వాడు ఎంత పాస్ అంటే ఆయనకి ఏం రాయాలో కూడా తెలుస్తుంది. ఆయనకి సున్నప్పుకు సున్నా కదా క్వశ్చన్ పేపర్ అటు ఇటు తిప్పి చూస్తున్నాడు. నేనే బ్రో నీది ఎంత పెద్దగా ఉంటుంది. అరే బ్రో నువ్వు ఎందుకు బ్రో మధు బ్రో ఇప్పుడే అడుగుతా. మధు బ్రో గుద్ద ఇంకే క్వశ్చన్లు జరిసేపారని అడగొచ్చు. ఇప్పుడు అందరు చాట్ల పోరీలు వస్తారు. నువ్వు స్ట్రీమ్ స్టార్ట్ కానీ అన్ని మొడ్డల క్వశ్చన్లు స్టార్ట్ చేస్తావు. దొంగ పుకోని మధు మంచిగా అనుకున్నా. దొంగ పుకోడు పాసిరండా ఉన్నాడు. స్టార్ట్ చేసిడే కదా మొడ్డల క్వశ్చన్లు అడుగుతున్నాడు మధు. దొంగ పుకోడు అన్న 15 years లో సర్టైన్ తీసుకోవచ్చా? సర్టైన్ కాదు సౌట్రా, క్రియేటిన్. అది సర్టైన్ అంటారు. అప్పటి చూస్తున్నా ఏంది సర్టైన్ అంటాడు. ఏంది ఇదే ఇంగ్లీష్ మాట్లాడుతున్నా చూస్తా. క్రియేటిన్ అది క్రియేటిన్ సర్టైన్ అంటాడు మాడు. గట్రా సౌట దొరికినవాడు ఆయన. స్కూల్ పోయి చదువుకోపో ఫస్ట్ పోయి. 15 years చిల్లి కూడా సరేలేవు. నేనంటే సర్టైన్ వేసుకుంటా. సర్టైన్ క్రియేటిన్, అది సర్టైన్ కాదు. అది వేసుకుంటే సుల్లి లేవు, చూసుకోమలా. టుడే ఎగ్జామ్ ఉంది, ఇన్సులేటర్ మేడం వచ్చింది. మేడం చూస్తే కొట్టుకోలేక అని వాష్రూమ్ లోకి పోయి కొట్టుకొని ఎగ్జామ్ రాసేసిన. నువ్వు ఎప్పుడైనా చేసావా? ధనీష్ బ్లాగ్స్ అని పేరు బాగుంది. నీ పేరు బాగుంది. ఇన్సులేటర్ అంట. ఇన్సులేటర్ ఇన్విజిలేటర్కి ఇన్సులేటర్ అంట. నీ గుద్దల యాక్సిలేటర్ పెట్టుకో ఎర్రిపోక. స్కూల్ పోయి చదువుకోపో నువ్వు ఫస్ట్. ఇన్విజిలేటర్కి ఇన్సులేటర్ అని పెట్టండి స్పెల్లింగ్. ఎర్రిపోకున్నాడు. స్కూల్ పోయి చదువుకోరా అంటే ఎర్రిపోకు స్పెల్లింగ్లో నువ్వు. యాక్సిలేటర్ రెట్టియాలా ఎర్రిపోక. అన్నా నువ్వు ఎంతసేపు బాత్రూమ్ పోతావు? ఎర్రిపోకులన్నమాట క్వశ్చన్. ఎంతసేపు గుద్దలు వెళ్ళి పెట్టుకుంటావు? ఏంది క్వశ్చన్ బ్రో? నువ్వు ఏడుంటావు? నువ్వు ఏం పేరు? ఇంతసేపు దింగుతావు అని అంటే బాగుంటుండే బ్రో క్వశ్చన్. ఎంతసేపు పైకన్నా పోతావు అంటే ఎంత చక్క అని క్వశ్చన్ అడుగుతావు బ్రో నువ్వు. ఎంతసేపు పైకన్నా పోతే ఏం క్వశ్చన్ బ్రో అది? నువ్వు ఎర్రిపుక. ఎంతసేపు కొట్టుకుంటావు, ఎంతసేపు దింగుతావు అన్నా కూడా నేను మంచిగా నీకు అప్రిషియేట్ చేస్తుండే బ్రో కమెంట్లలో. నువ్వు అడుగున క్వశ్చన్కి నాకు గుద్దలు కాలిపోయినా. సరే ఎట్లా అసలు కార్తికేయ చేయకూడదు బేబీ. నాట్ స్లీప్ బికాస్ స్ట్రీమ్ కేమ్ అంట. మడ్డ ఎంత ఎర్రిపోకు మడ్డ ఇంగ్లీష్ కార్తికేయన్. నువ్వు సులీల ఇంగ్లీష్ కనీసం తెలుగులోనే పెట్టు కార్తికేయన్. నేను ఖుషి అవుతా. ఆ మడ్డ ఇంగ్లీషా లేకపోతే జర్మనా లేకపోతే స్పానిషా అర్థం కావట్లేదు. మడ్డలు ఇంగ్లీష్. నువ్వు ఎర్రిపుక. స్కూల్ పోయి చదువుకోరా కార్తికేయ. ఈ కొనలో నా సుల్లి. అది ఇంగ్లీషా స్పానిషా జర్మనా అర్థం కావట్లేదు. ఆ కార్తికేయ మెసేజ్ పెట్టినాడు. ఎర్రిపుకున్నాడు. స్కూల్ పోయి చదువుకోరా అంటే మడ్డలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇజ్జత్ పోగొట్టుకుంటావు లైవ్లా? అవుటా సున్నపుక్ సును. పాసిరెంట్ అంటే ఏంటి? పాసిరెంట్ అంటే అమాయకుడు అని బ్రో. గుడ్ గా ఏం తెలియదు అమాయకుడు ఉంటారు కదా బ్రో, వాళ్ళని పాసిరెంట్ అంటారు. అట్లా నువ్వు పాసిరెంట్ అవే బ్రో. నువ్వు చాలా అమాయకుడు లెక్క. ఏం పేరు నీ పేరు? కాఫ్ బెట్. అది కొఫ్ కాదు, నీ గుద్దెలో కొఫ్. స్కూల్ పోయి చదువుకోరా అని చెప్పిన. అందుకని ఐక్యూ పాసిరెండా. ఐక్యూ అని ఇంగ్లీష్ చూసిరా?
సిఓయుజిహెచ్ కాఫ్ కాదు, సిఓఎఫ్ఎఫ్ కాఫ్. క్వశ్చన్ అడుగుతాడు మనోడు. ఓట్స్ ని ఏమంటారు అంట తెలుగులో? ఓట్స్ ని ఓటాకాయలు అంటారు తెలుగులో. లైక్ కూడా చేయి, దోశ పట్టుకురా. నీకు ఎన్ని కావాలి చెప్పు? ఓటాకాయలు 2 జతలా 3 జతలు ఎన్ని కావాలి చెప్పు, నేను తీసి సెట్ చేస్తా నీకు. చాట్ల మనోడు అందరూ ఎవరు కావాలో చెప్పు, మొత్తం పేరు మొత్తం ట్రాక్. అన్నా నేను జర్మనీ వెళ్తున్నా అన్న. నీ దొంగ పాషిరండ. జర్మనీ స్పెల్లింగే తెలియదు, నువ్వు జర్మనీ పోతావా? చీక్పో తోసి అని చీక్పోయి. జర్మనీ స్పెల్లింగే రాదు మనకు, జర్మనీ పోతున్నట. అసలు గుట్టర్ మన పేరు జర్మనీ, జీ కాదు జే, జర్మనీ. దోసి అని మరి చీక్పోయి. అన్న గడ్డం వస్తలే ఇంకేం బ్రో, చక్కగా నేను కింద గ్రూప్ లో గడ్డం రాకపోతే ఇంకేం చేస్తావు? రాత్రులు చూపుతారా చక్కగా నేను బట్టలు తీపేసి తర్వాత నిలబడి రీల్ చేయి. గడ్డం వస్తారు నాకు అని చెప్పి రీల్ చేయి. ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి పెట్టు, ట్రెండింగ్కి వెళ్ళిపోతావు. 1 మిలియన్ ఫాలోవర్స్ వస్తారు. ఏం పేరు అన్న? నా పేరు పవన్ సాయి. అయితే ఏం చేయాలి? ఆతులు వీకాలనా? మళ్ళీ వచ్చినావు ఎర్రిపుక? నిన్నే దింగతి కదరా, మళ్ళీ వచ్చినావు పవన్ సాయి దొంగ పుక్కడా పాసిరండా. మళ్ళొచ్చి పేరు చెప్పుకుంటుండు దొంగ పుకోడు పవన్ సాయి. చాట్ల మెల్లగా వచ్చిండు సైలెంట్గా, ఏం తెలియనట్టు వచ్చి యాక్టింగ్ చేస్తున్నాడా. గుర్తుపడతా గుడిపోగా అనుకుంటున్నా. నీ గుద్ద ఏందా పవన్ సాయి. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కొజ్జగాడంట. అమ్మ హైలైట్ ఉంది వాడు. పిల్లి లేవనోడు పెళ్ళి చేసుకున్నప్పుడు నాకు అర్థం కావట్లే. అదేదో పూకి డ్యాన్స్ వస్తుంది కదా ఇన్స్టాగ్రామ్. అమ్మ ఏదో డ్యాన్స్ ఇట్లా చక్కగా డ్యాన్స్ చేస్తాను. నేను కూడా చేస్తాను రేపు ఎల్లుండే. అది డ్యాన్స్ హైలైట్ ఉంటుంది, టైం పాస్ చేయాలా. అన్న ఎంబీఏలో మార్కెటింగ్ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా. అయితే ముడ్డవుడు దోశ మార్కెటింగ్ ఫెయిల్ అయినా ఉంది. ఇప్పుడు ఆతులు వీకానికి అన్నా పోయింది కాలేజ్కి. ఏం వీకానికి పోయింది? ఆతులు వీకానికి ఏం చేసినావు? ఎవరిని వీకినావు చెప్పు. హెయిర్ లాసా? నాకాడ హెయిరే లేదు భార్గవ్ రెడ్డి. నీకు హెయిర్ లాస్ అవుతుంది, నాకు హెయిరే లేదు పైన. ఒప్పుకొని భార్గవ్ కరెక్ట్ లైవ్లోనే జరుగుతావు. హెయిర్ లాస్, సుల్లి లాసు, సులు వంకర ఉంది, మొడ్డు వంకర ఉంది. అన్ని దొంగపు క్వశ్చన్ అడుగుతావు భార్గవ్. నువ్వు దొంగ పుక్కొని కావాలని అడుగుతావు. నా ఇజ్జత్ దీనికనే అడుగుతావు లైవ్లో. తెలుసు నా గురించి దొంగ పుక్కొని నేను. భార్గవ్ చూసినా ఎంత ఇంటెలిజెంట్ దొంగ పుక్కోడా. కరెక్ట్ టైం వచ్చి మొడ్డల క్వశ్చన్ అడుగుతుంది దొంగ పుక్కోడా. బీటెక్లో 49 బ్యాక్లాగ్స్ మొడ్డ. ఇక నువ్వు మడ్డ ఏం సబ్జెక్ట్లో పాస్ అయినావు? మడ్డ అన్ని ఫెయిల్ అయినావు ఎర్రిపుక. నాకు తెలిసి టోటల్ 49 సబ్జెక్ట్సే ఉండేటట్టు మొద్ద అన్ని ఫెయిల్ అయినాను. ఎంత ఆతగానో చేశాను. ఒకసారి బట్టలు పేసి బర్వత నిన్నాడు అర్థం ముందర. వానికి బీడ్ స్పెల్లింగే తెలియదు. పాషి రండా సున్నపుక్ సున్నుండ వాడు సాకేత్ గాడు. అరే సాకేత్ నువ్వు ఎంత సున్నపుక్ సున్నుండ అంటే నీ గుద్దల మడ్డ పాషి రండా. స్కూల్ వరా రే, స్కూల్ వరా సాకేత్ నువ్వు. ఆయనకి బీడ్ స్పెల్లింగ్ అయితే బిఆర్ అని రాసినాడు. నీ గుద్దల మడ ఎలుగుబంటితో తాగుపో బియర్. అన్న బీటెక్లో 43 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 6 years చదివినా నాకు జాబ్ వస్తుందా? సుల్లు వస్తుంది నీకు జాబు, మొడ్డు వస్తుంది. 43 బ్యాక్లాగ్స్ అంట ఎర్రిపూకలు అన్నమాట. స్కూల్ వైజ్ చదువుకోపో ఫస్ట్ వై జాబ్ వస్తుందంట. నా సుల్లు వస్తుంది రా నీకు నీ ఎర్రిపూక. అన్నా మై ఏజ్ ఈజ్ 18. రోజు కొట్టుకోవచ్చా? నా ఏజ్ కూడా 17 బ్రో. నేను రోజుకి 4-5 సార్లు కొట్టుకుంటాను. ఏం కాదు, నువ్వు నాకన్నా పెద్ద అయితే 18 అంటే. అయితే ఆతలు వచ్చినాయా బ్రో నీకు? మనోడు 18 years అంట. లైన్ డిగ్రీ ఫెయిల్ అయినావా? ఏం పేరు నీ పేరు? ఎర్రిపుక. స్పెల్లింగ్ నేర్చుకోండి రాపో ఫస్ట్ పోయి. డిగ్రీ స్పెల్లింగ్ DIGIRI అంట. ఎర్రిపుకలా నా సుల్లి. డిగ్రీ స్పెల్లింగ్ నేర్చుకోపో. ఎర్రిపుకున్నాడు డిగ్రీ ఫెయిల్ అయినాడు ఎర్రిపుక. డిగ్రీ స్పెల్లింగ్ ఏం పెట్టిండో చూడరు ఒకసారి చాట్లా. ఆ స్పెల్లింగ్ చూస్తే మనం కూడా అదే స్పెల్లింగ్ నేర్చుకుంటే మనమే ఎర్రిపుక అవుతాం లాస్ట్కి. సిమెంట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు. సిమెంట్ స్పెల్లింగ్ నేర్చుకో సౌడా ఎర్రిపుక. CMENT కాదు సిమెంట్, SIMENT సిమెంట్. మనోడు గూగుల్లో కొట్టుకొని వచ్చిండు. సిమెంట్ స్పెల్లింగ్ చూడు. మన పేరు హర్షైతే నాకు తెలిసి నీకు పాషిరండవి. స్కూల్ వైజ్ చదువుకోను ఫస్ట్, తర్వాత సిమెంట్ బిజినెస్ చేసుకోవచ్చు. కేతిరెడ్డి క్వశ్చన్ అడుగుతాడు.
అన్న నేను ఇంజనీరింగ్ 8 years అన్న నేను ఇంజనీరింగ్ 8 yearsలో కంప్లీట్ చేశాను. ప్యారెంట్ పోవచ్చా? ప్యారెంట్ సుల్లి ప్యారెంట్ ఫారెన్ కాదు ప్యారెంట్ PAREIGN అంట ప్యారెంట్. కళ్ళల్లో సుల్లి పెట్టండి తేంగా, కళ్ళల్లో సుల్లి పెట్టుకోండి దోస్తు కానీ ప్యారెంట్ అంట ప్యారెంట్ ఫారెన్ కాదు. నమస్తే. అన్న ఫుల్ డ్రైవర్ బెస్ట్ అయిపోయి కట్ డ్రైవర్ బెస్ట్? గుడ్ క్వశ్చన్ బ్రో. ఏం పేరు నీ పేరు? అవును పేరు అదే చాట్ల పేరు చూడడానికి కూడా వస్తుంది. కొట్టుకోమైంది అప్పుడే మెసేజ్. సర్లే బ్రో, ఎనీవే గుడ్ క్వశ్చన్ బ్రో. బ్రో ఫుల్ డ్రైవర్ బెస్టా కట్ డ్రైవర్ బెస్ట్ అంటున్నా బ్రో? నేనైతే రెండు సజెస్ట్ చేయను బ్రో. రెండు వేస్ట్, టైం వేస్ట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు వేస్ట్. తీసుకున్నాం అనుకో బ్రో గాలి దాకదు, మళ్ళీ లోపల వాసన వస్తుంది అట్లా. సో నా సలహా అయితే రెండు వేస్తే బ్రో. దానికన్నా లంగ్ వేసుకున్నాను అనుకో బ్రో లోపలికి గాలి పోతుంది, మంచిగా ఫ్రెష్ ఉంటుంది మార్కెట్ అట్లా. ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది చేసుకోవచ్చు అట్లా. నీ ఇష్టం అట్లా. అంటే ఓరల్ బి ఎలక్ట్రిక్ బ్రష్ ట్రై చేశారా? ఎలక్ట్రిక్ బ్రష్ ఎందుకు వాడతారు సాయి చైతన్య? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. చేతి ఎందుకు ఉంది? చేయి పెట్టి రుద్దుకోనికనే కదా. అంతా చేయి పెట్టి తోముకునే అంత కూడా లేదా నీకు? ఇంకా నువ్వు పెళ్ళేం చేసుకుంటావు, ఇంకేం రుద్దుతావు? ఎలక్ట్రిక్ బ్రష్ వాడతానండి నా మొగోడు వచ్చిండే, మొగోడు చాట్లగా గుద్దకు పెట్టుకో ఎలక్ట్రిక్. రేపు దెంగే మెషిన్ కూడా వస్తుంది కింద నుంచి. అనుకుంటే ఆటోమేటిక్ అదే దెంగిపోతుంది నోట్లే. నేను క్వశ్చన్ అడిగే ముందు చూడాలా, దాని గురించి గూగుల్లో రీసెర్చ్ చేసి రావాలా, ఇది అడగొచ్చా లేదా రాజా క్వశ్చన్ అని. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. అరే ఏమైంది కాదురా, 11 అయిందిరా. ఏమైందిరా అనుకో ఎర్రిపుకా పంటో అన్న. వాట్స్ యువర్ జాబ్? జాబ్ అది జియోబి జాబ్, అది జియోబి గాబ్ కాదు. నీ గుద్దల పెట్టుకో గోబి పువ్వు ఎర్రిపుకా. స్కూల్ పోయి చదువుకోపో. నాట్ జాబ్, గాబ్. గోబి పువ్వు గుద్దల పెట్టుకో గోబి పువ్వు ఎర్రిపుకా. స్కూల్ పోయి చదువుకోపో. ఏం జాబ్ చేస్తావు? అక్కడ దెంగుతుంటే చూస్తా బ్రో, అదే జాబ్. గుడ్ క్వశ్చన్ బ్రో. ఇంకేమో క్వశ్చన్స్ అడిగి బ్రో, తొందరగా అడుగు, ఫాస్ట్ అడుగు, మళ్ళీ లేట్ చేస్తే మర్చిపోతా. తెలుగులో 1 mark తో ఫెయిల్ అయినావా నువ్వు? ఎంత సుల్లిగాను అంటే అంత సుల్లిగానే. మళ్ళీ నేను నా చేతిలో దెంగులు తినక చెప్తున్నా, పోయి చదువుకోపో ఫస్ట్ పోయి. నేను స్టార్ట్ చేసిన అంటే మొడ్డ ఉడిచిపోతావు మళ్ళీ బూతులు. చదువుకో, మంచిగా పోయి చదువుకోపో. ఏమంటాను? ఆదిత్య చౌదరి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నీ ఫాషిరండా సున్నా బుక్ సునుండా ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను మెసేజ్. అన్న వై పీపుల్ ఆల్వేస్ ఇంటెన్సిటీ ఇన్ అదర్ జెండర్స్ అంట. నీ మొడ్డలు ఇంగ్లీష్ నువ్వు, నా ఆతుల ఇంగ్లీష్ అది. ఎక్కడ నేర్చుకున్నారా ఆదిత్య? ఫాషిరండా ఆదిత్య అని చెక్ చేయరు సార్, ఎంత పాస్ మొడ్డల్ ఇంగ్లీష్. అది ఇంకా ప్రో అనుకున్నా నేను ఆ ఇంగ్లీష్ మెసేజ్ చూసి. అది మొడ్డల్ ఇంగ్లీష్ అది. ఏ స్కూల్ నువ్వు? సౌటా సున్నా బుక్ సునుండా నువ్వు. అది ఇంగ్లీష్లో పెట్టిన మెసేజ్. నీ అమ్మ వీడు ఎన్నో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్, యూకే ఇంగ్లీష్ మెసేజ్ చేసి మాట్లాడుతున్నాను అనుకున్నా. మొడ్డల్ ఇంగ్లీష్ అది, ఎర్రిపుగల మాట ఇంగ్లీష్ కదా. బాటుకుతానమాట. స్టడీ అండ్ జాబ్స్ లేకపోతే బాయ్స్ వేస్ట్ అన్న ఈ సమాజంలో. ఎవరు చెప్పారు చిరుగే? మరి ఎవరు చెప్పారు బెట? చదువుకోకపోతే బతకలేరా బెట? చదువుకున్న వాళ్ళు మా అమ్మ కోటీశ్వర్లు అయిపోయారు అయ్యా. చదువుకున్న వాళ్ళే కోటీశ్వర్లు అయ్యారు. ఎందుకు బెట? అట్లా ఉండదు బెట. ఎప్పుడు నెవర్ రిగ్రెట్. ఓకే, ఎప్పుడు అట్లా అనుకోవద్దు. అంటే ఆతులు కూడా వీక్ బతుకోవచ్చు బయట రోడ్డు మీద, తెలుసా? బయట వీక్తలేరా జనాలు అట్లా. బయట రోడ్డు మీదకి వెళ్ళిపోవాలా. ఇంట్లో కూర్చొని నాకేం శాత కాదు అంటే ఏం శాత కాదు, చెక్కగాలకనే ఉంటాం. బయట రోడ్డు మీద పోవాలా. రోడ్డు మీద పోతే అన్ని పనులు దొరుకుతాయి. లైక్ కొట్టేసి అట్లానే చాలా ఉంటాయి టిప్స్ ఇట్లాంటివి. అట్లా భయపడద్దు బెట ఎప్పుడు. ఇంట్లో కూర్చొని నేనేం చేయను, నాకు శాత కాదంటే నిజంగానే శాత కదా. బయట పోయి రోడ్డు మీద పోయి తిరగాల. ఎవరెవరికి మరి అందరికి ఆల్ ది బెస్ట్. మంచిగా రాయారు. ఏమంటారు? దిక్కులు చూడకూరు. ఎగ్జామ్లో పోయి ఏదో ఒకటి రాయాలి, ఏదో ఒకటి రాయి. ఆడ పోరి మంచిదని చెప్పి దాన్ని చూసి సుల్లు అరవకు. ఏదో ఒకటి రాయి, సంథింగ్ ఏదో ఒకటి. అడిషనల్ తీసుకో, 1 2 ఎక్స్ట్రా అడిషనల్ తీసుకోవడానికి ట్రై చేయి. ఆ 28 pages 32 pages ఉంటాయి, అవి కాకుండా ఎక్స్ట్రా అడిషనల్ తీసుకో. అప్పుడు నువ్వు మంచిగా అప్రూవ్ అనుకుంటారు అట్లా.
క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఎర్రి బుక్ ముఖం పెట్టుకొని హీ హీ అని నవ్వకు ఓకేనా. జర ఏదో ఒకటి రాయి. క్వశ్చన్ పేపర్ని 10 సార్లు రాయి, పాస్ అయిపోతావు. బిలీవ్ మీ. పక్కన పోర్లని చూడకు, పోర్లు ఏడికి పోరు మళ్ళీ వస్తారు. అన్న రేపు కాలేజ్ పోనా? పోవాలి కదా కాలేజ్. పోకపోతే ఎట్లా? ఏం చేస్తావు ఇంట్లో? ఆతులు వీక్తావా? కాలేజ్ పోకపోతే ఏం చేస్తావు ఇంట్లో? ఆతులు వీక్ ఏమైనా ఉందా నువ్వు? ఇంకా చెప్పు. అమ్మనైనా పెడుతురు ఆ తిండి. మరి ఇంకేం బ్రో, తినేసి పో సపడే కూడా. కాలేజ్ చదువుకోవాలి బ్రో. ఏదన్నా సరే ఓపెన్ చెప్తున్నా బ్రో, నువ్వని కాదు ఎవరని కాదు. చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలా, పటాయించే టైంలో పటాయించాలా పోర్లని. అర్థమైందా బ్రో? నువ్వు చదువుకోలే అనుకో, ఎవడు మొట్ట ఊడిచిపోయేది నువ్వే. మీ దోస్తుగాడు మంచిగా వెళ్ళిపోతాడు, బీటెక్ చేస్తాడు, ఎంటెక్ చేస్తాడు, సీటెక్ కూడా చేస్తాడు. ఆడు సుల్లి ఈక్తుంటాడు, నువ్వేమో ఆడ నుంచి ఈక్తుంటావు. ఇక అంటే చదువుకోవాలి బ్రో. స్కూల్ పోయి ఏం చేస్తావు బ్రో? కాలేజ్ పోయి అతలు వీక్ ఉన్నాయి మంచి చెప్పు నువ్వు. ఇంట్లో అమ్మనైనా సంపాదించడు బ్రో, మంచిగా పోయి చదువుకోవాలి బ్రో. అమ్మనైనా పేరు నిలబెట్టాలి మంచిగా. పాపం వాళ్ళు ఎంతో కష్టపడతారు బ్రో. పొద్దున ఆయన పోతారు డాడీ, అమ్మ, నాయన ఆఫీస్ జాబ్ పోతే పొద్దున 9-10 గంటలకు పోయి బుద్ధ తెంగించుకొని 7 గంటలకు వస్తారు. నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు. పోవాలన్నా వద్దని అడుగుతా. ఇంకా నేను ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పు.